Hello. Hello friends, good evening. Hello. This is Balu Yeah, hi. I'm the carpenter in Bracknell. and this is myself. Okay. Welcome to a new vlog. ఈ రోజు మనం చేసేది వచ్చేసి ఇది మన అవుట్ హౌస్, బ్యూటిఫుల్ అవుట్ హౌస్ మేడ్ విత్ వుడ్, నేచర్లో. సో దీంట్లో ఈరోజు ఏం చేస్తున్నారన్న ఇక్కడ? ఈ రోజు వచ్చేసి మనకు ఈ హౌస్ కొన్నప్పుడు ఇది ఒక అవుట్ హౌస్ వచ్చింది. ఓకే. దీంట్లో యూ కెన్ సీ మనకి ఇక్కడ మొత్తం ఇన్స్టాల్ చేసి లేదు కదా? యా, మనకి ఇది ఇన్స్టాల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉందన్నమాట, మొత్తం కంప్లీట్ చేయలేదు ఓకే. మనం ఇల్లు తీసుకున్నప్పుడు. సో మేమేం చేస్తున్నామంటే ఈరోజు బాలు నేను దీనికి ఒక వుడెన్ ప్లాంక్స్ అయితే మనకు స్పేర్లో ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఎస్. ఓకే. సో ఇవి వచ్చేసి వుడెన్ ప్లాంక్స్. బాలు అదొకసారి లేబుల్ చూపి, అక్కడ ఉంది. లాఫ్ట్ స్టోరేజ్ ప్యానల్స్, ఐడియల్ ఫర్ లాఫ్ట్స్, స్మూత్ ఫినిష్, 3 panels కవర్స్ 1.17 meters. సో మీరు అట్లనే చూసుకుంటే ఇవి మనకు ప్యానల్స్ కొన్ని స్పేర్లో ఉన్నాయి. ఇవి సరిపోతే ఇక్కడ మీరు స్టాక్లో ఉన్నాయి, ఇవి సరిపోతేనేమో చూద్దాము, లేదంటే ఇంకా మనం తీసుకొద్దాం. ఇప్పుడు ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్న ప్యానల్స్ జనరల్గా? మేబీ యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ హోమ్ బేస్, యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ B&Q ఓకే. ఆర్ ఎనీ ఆఫ్ ద హోమ్ యాక్సెసరీస్ డిపో. ఓకే. సో ఇది అవుట్ హౌస్ వ్యూ. సో ఇది హౌస్ కదా, ఇది మొత్తం హౌస్ కూడా చూపించాలా? ఏం రావు కదా మనం మాట్లాడి? వస్తాయి, ఎవ్రీథింగ్ ఈజ్ నోటెడ్. ఓకే. ఓకే, ఈ వర్క్కి వచ్చేసి మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే అవసరం. మెయిన్గా డిఐ వర్క్, ఇది డిఐవై వర్క్కి మనకి ప్రొటెక్టివ్ గ్లాసెస్, మన పైన స్క్రూలు కొడుతున్నప్పుడు మనకి కళ్ళల్లో డస్ట్ పడకుండా గ్లాసెస్, మాస్క్, అండ్ దెన్ యూ గాట్ దాన్ని ఏమంటారు అబ్బా, స్టెబిలైజర్. ఐ థింక్ ఇది మీటర్ స్ట్రైట్ అంటే మనకి ఇది ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారు, మనకు పెట్టే ప్లాంక్స్ స్ట్రైట్గా పెడుతున్నామా లేదని చూసుకోవడానికి. అండ్ దెన్ ఐ గాట్ ఎ టేప్, ఎ పెన్సిల్. ఇది నేను కాస్ట్కోలో తీసుకున్నాను. ఇట్స్ వెరీ గుడ్. దీంట్లో మనకు బ్యూటిఫుల్ యాక్సెసరీస్ అంటే మనకు ఏ స్క్రూస్ కావాలంటే అవి అన్నీ ఉన్నాయి. దాంతోపాటు మనకి మెటాబో, దీనికి మనకి 2 బ్యాటరీస్ వచ్చినాయి, ఒకటి ఛార్జింగ్ పెట్టినాను, ఒకటి ఇది ఉంది. అండ్ యూ కెన్ యూజ్ దిస్ ఫర్ స్క్రూస్, యూ కెన్ యూజ్ దిస్ ఫర్ మెటల్ అండ్ వాల్స్, అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. వెరీ పవర్ఫుల్. సో ఇదొకటి, ఇది నాకు 109 pounds అట్లా పడింది కాస్ట్కోలో. ఓకే. సో ప్రొటెక్టివ్ గేర్, మాస్క్లు, బాలుకి నాకు ఇద్దరికి ఇవైతున్నాయి, అండ్ గ్లౌజెస్. సో ఈ బాటిల్స్ ఏం కన్నా ఇక్కడ? ఇవా, ఇది కూడా కావాలా? ఆఫ్ కోర్స్ మ్యాన్, ఏ డిఐవై చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉండాలి, ఓకే. ఫ్రిడ్జ్లో బీర్లు ఉండాలి. ఇవి 2 మ్యాండేటరీ. ఇవి లేనిది ఏ డిఐవై నడవదు. ఓకే. సో మనకు బిట్స్ అండ్ యాక్సెసరీస్, ఒక స్టూల్ ఉంది, ఒక నిచ్చెన ఉంది. ఇద్దరం కలిసి స్లోగా 1 by 1 స్టార్ట్ అయితే చేసాము. సో ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఈ గ్యాప్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ నుండి వుడెన్ ప్లాంక్స్ పెట్టుకున్నాము. ఈ 2 అయితే పెట్టినాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికైతే ఇది ఈజీ, తర్వాత కట్ చేయడానికి వస్తుంది. కట్ చేయాలంటే కూడా కమ్ హియర్, ఐ విల్ షో యూ సంథింగ్. ఐ బాట్ దిస్, వాట్ ఈస్ దిస్, 185 mm సర్క్యులర్ సా. ఇది నాకు అమెజాన్లో అరౌండ్ 70 pounds ఏమో పడింది. రివ్యూస్ అయితే బాగున్నాయి. యూ కెన్ కట్ ద మెటల్, యూ కెన్ కట్ ద వుడ్, పైప్స్ ఏమంటే అవి కట్ చేయొచ్చు అనమాట. సో మనకు అది ఎప్పుడైతే కట్ చేయాల్సి వస్తుందో దిస్ విల్ బీ హ్యాండీ. ఎంతైందండి ఇది? ఇది అరౌండ్ 70 pounds పడ్డది అమెజాన్. ఓకే, గుడ్ డీల్ ఐ థింక్. యా, నెక్స్ట్ ఇక్కడ వరకు పెట్టినాము, ఇంకో ప్లాంక్ పెడదాం. యా, స్క్రూస్. వీ గాట్ ప్lenty ఆఫ్ స్క్రూస్. ఈ స్క్రూ బాక్స్ ఏదో మనం తీసుకుంది 3.5 by 50 mm. 3.550 mm ఒక స్క్రూ బాక్స్ అవుతుంది. మనకి ఎన్ని ఉన్నాయి, 200 అప్రాక్సిమేట్లీ 200 ప్యాక్ ఉంది. సో మీకు డబ్బాలో పోసుకున్నాము. ఓకే,
ఓకే ఐమ్ కమింగ్. ఇది ఎక్కుతున్నా నేను. చివరి పట్టుకోండి. పర్ఫెక్ట్. మీ దగ్గర తెచ్చుకున్నారా మిషన్ తెచ్చుకోలేదు. ఫస్ట్ పెట్టేసి వెనక పోవాలా. చూడండి సెట్ అయింది మీకు. పర్ఫెక్ట్. తెచ్చుకోండి మిషన్. ఓకే. సో ప్లాంక్ అయితే పెట్టినాము. వేస్తారా వేసేనా? వేసి యువర్ ప్రొఫెషనల్ బాలు. పట్టుకోకసారి నేను ఇస్తా, స్క్రూ ఇస్తా. అట్టెళ్ళండి మీరు, అటు పట్టుకోండి. పట్టుకున్నారా? ఎస్. ఓకే, అటు గట్టి పట్టుకోండి. యా. ఇంకేమన్నా అటు మూవ్ చేయాలా? ఇటు ఒక్కసారి ఇప్పుడు కొట్టండి కొద్దిగా. సైడ్ నుంచి ఒకటే. పర్ఫెక్ట్. ఓకే, అట్టే పట్టుకోండి. ఇక్కడ వేసే బాలు. ఇక్కడనే ఇక్కడ వేస్తే ఫస్ట్ హోల్డింగ్ ఉంటుంది మనకు. పర్ఫెక్ట్. బాలు ఈజ్ ప్రొఫెషనల్. సో మేము చేసేది వచ్చేసి ప్లాంక్ మధ్యలో స్క్రూస్ వేస్తున్నాము. చూడండి అన్న, ఇది కరెక్ట్గానే ఉంది అది. ఎస్. పర్ఫెక్ట్. మెల్లిగా బాలు. పర్ఫెక్ట్. ఇంకోటి కూడా వేసేస్తున్నావు. ఓకే, డన్. పర్ఫెక్ట్. జాబ్ వెల్ డన్. యా. సో ఇంకొకటి పెడదామా? ఇక్కడ ఎక్కడికైతే వుడెన్ ప్లాంక్స్ ఉన్నాయో దానికైతే స్క్రూలు వచ్చేస్తున్నాయి. సో ఇంకొక ప్లాంక్ తీసుకొచ్చాడు బాలు. ఓకే బాలు, ఇంకో ప్లాంక్. అటు నుంచి ఇటు కొద్దిగా కొట్టాలన్న మీరు. ఓకే. లాస్ట్లోకి వెళ్ళి ఒక చెయ్యి తోటి కేర్ఫుల్. మీరు అది గ్లౌజ్ పెట్టుకోండి. యా. గ్యాప్ వస్తుంది ఇక్కడ ఎందుకో. ఓకే 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 అన్న, పట్టుకోండి ఒకసారి. గాట్ ఇట్. అటు పట్టుకుంటారా? సో బాలు వాళ్ళ పిల్లలు, వైఫ్ ఇండియా, సేమ్ యాజ్ మీ. సో వీఆర్ హ్యావింగ్ ఫన్. ఈ లైన్ కరెక్ట్గా ఉంది, ఒకసారి చూడండి. ఇది నువ్వు అక్కడ ముందు స్క్రూ ఉంది చూడు, అది చూసుకో. ఓకే. యా, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇక ఒక ఎంఎంలో తేడా ఉంటుంది. దట్స్ ఓకే. బీమ్కి వెళ్తే కరెక్ట్గా ఉన్నట్టు. మెల్లిగా. సో ఇట్లాంటి పనులు చేసేటప్పుడు సేఫ్టీ ఈజ్ ద వెరీ ప్రియారిటీ.
ఇక్కడ నుండి ప్లాంక్ స్టార్ట్ చేసాము ఈ రో. సో నీట్గా వచ్చేస్తున్నాయి. సో మనకి ట్రిక్కీ వచ్చేసి లాస్ట్ చేయడం అనుకుంటా, అంతే కదా బాలు? యా లాస్ట్లో కట్ చేసేయాలి కదా కొంచెం. బాలు ఇది చూసినా, లుక్ ఎట్ ద గుడ్డలి. ఎస్, ముందు సో దేనికైనా పనికి వస్తాయి మనకి, చెట్లు కొమ్మలు. ఫస్ట్ అది తీసుకున్నాను, బట్ తర్వాత ఏమర్థమైందంటే యూనిట్ టు హ్యావ్ సమ్ ఎలక్ట్రిక్ సా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారమ్ బోర్డ్ చూసినా? నో 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 ఇక్కడ నో నో ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఎక్కడ తీసుకున్నారంటే అమెజాన్లో ఆర్డర్ చేశాను. మనం వైన్ కూలర్ యా, యూ కెన్ పుట్ సమ్ బియర్స్, వైన్, ఎవ్రీథింగ్ అలా పెట్టచ్చు. ఎస్, స్క్రూస్ అటు ఇటు తిరగకుండా మనకి. నైస్. సో బాలు ఈ ఫ్లోర్ ఉందా, ఇది కాంక్రీట్ ఫ్లోర్ రైట్? సో ఇది ఫస్ట్ చాలా డస్ట్ ఉండింది. సో నేను రాధా కలిసి మొత్తం మాస్క్లు వేసుకొని ఒక గంట 3-4 అవర్స్ పట్టింది అనుకుంటా, మొత్తం క్లీన్ చేసాము. సో దీన్ని ఏం చేస్తే బాగుంటుంది? సో నేను అయితే సింపుల్గా ఏంటంటే మనకి రెగ్జిన్ ఒక క్లాత్ లాగా వస్తుంది కదా, అదే ఇండియాలో ఇప్పుడు మనకి వినైల్ ఫ్లోరింగ్ అంటాం కదా, ఆ ఫ్లోరింగ్ వేస్తే ఇప్పుడు మనకి తక్కువ ఎక్స్పెన్సివ్లో మనకి ఎక్కువ మనం స్పెండ్ చేయకుండా, ఇప్పుడు మనకి దీనికి టైల్స్ వేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది. బెస్ట్ థింగ్ నా సజెషన్ అయితే మనకు అది తీసుకో, షీట్ తెచ్చేసి మంచి క్లీన్ చేసేసి గమ్ము పెట్టేసి షీట్ తెచ్చేస్తే మనకి ఇది ఆఫీస్ రూమ్లో అయిపోద్ది. ఆఫీస్ ఉంటే ఆఫీస్ పార్టీస్ చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ పార్టీస్, ఫ్యామిలీస్ ఇండియా వెళ్ళినప్పుడు మనం కెన్ రాక్ హియర్. సూపర్. ఒక టీవీ, ఒక మ్యూజిక్. డిడ్ యు సీ దట్ ఐ గాట్ ఎ ఫుల్ టూల్ బాక్స్. ఓ మై గాడ్, దాంట్లో లేని ఐటమ్ అంటూ లేదు. పని తక్కువ, మనకి టూల్స్ ఎక్కువ ఉన్నాయి. అంతే కదా, ఇక్కడ అంతే. ఈ కంట్రీలో మన పని మనం చేసుకోవాలంటే యూనిట్ టూల్ బాక్సెస్. సో నేను హోమ్ బేస్లో ఇంకోటి ఏం చూసానంటే దీనికి ఒక పెయింట్ దొరుకుతుంది, గ్యారేజ్ పెయింట్ అని చెప్పేసి దానికి పెయింట్ వేస్తారు. అది కూడా ఒక ఆప్షన్. గుడ్ ఐడియా. పెయింట్ వేస్తే కూడా గుడ్ ఐడియా. కాబట్టి పెయింట్ వేయాలంటే మైన్యూట్ డస్ట్ కూడా మనం మొత్తం వ్యాక్యూమ్ చేయాలి. వ్యాక్యూమ్ చేసి పెయింట్ వేస్తే ఓకే, విల్ సీ. ఓకే బాలు, ఇంకోటి పెడదామా? ఇది హెడ్ సైడ్ పెట్టాలి. ఎన్నిసార్లు పెట్టినా కన్ఫ్యూజ్ అనేది. ఇప్పుడు మనం 3 పెట్టినా 4 పెట్టాం కదా, స్టిల్ నాకు కన్ఫ్యూజన్ అయ్యి హెడ్ సైడ్ పెడుతున్నా ఏంటి అనేది. థ్రెడ్స్ ఉన్నాయి కదా, థ్రెడ్స్ అంటే ఇట్లా మెల్లిగా. ఓ మై గాడ్ బాలు, మొహం పగిలిపోయేది నాదైతే. ఇది దీనికి యాక్చువల్గా ఏంటంటన్నా, మనం కొంచెం కింద స్టూల్స్ అంత హైట్ కూడా వద్దు, లిటిల్ బిట్ హైట్ అన్నా. యా ఫైనల్లీ ఐ గాట్ ఇట్. పర్ఫెక్ట్. ఓకే, ఐమ్ కమింగ్, ఐల్ గివ్ ఎ హ్యాండ్. బాలు ఇది చూస్తున్నావు చూడు, ఫస్ట్ ఈ పిచ్చి కూడా ఏందనుకున్నా. పిచ్చికి స్పాంజిలేంది ఏంది అంతా. దీన్ని ఏమంటారు అంటే ఇన్సులేషన్. బాలు ఈ దేశంలో చలి బాగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మన ఇండియాలో ఒక బ్రిక్ కట్టేస్తారు కదా, ఈ కంట్రీలో ఎట్లుంటుంది అంటే బ్రిక్ వెనకాల ఒక బ్రిక్ ఉండి మధ్యలో లాఫ్ట్ ఇన్సులేషన్ అంటారు, గ్యాప్ ఇడ్స్ పెడతారు. సో ఇట్లాంటి అవుట్ హౌస్కి ఏం చేస్తారంటే ఇది ఫైబర్ గ్లాస్ స్పాంజ్ టైప్లో అంటారు అనమాట దీన్ని, ఫైబర్ గ్లాస్. ఇది వేస్తే ఏంటంటే ఇది మాయిశ్చర్ని లేదంటే చలిని లోపలికి రానియదు. సో ఇప్పుడు మీరు చూస్తే బయట దానికి దీనికి ఈ 2 చెక్కల మధ్యలో ఇవి పెడతారు మొత్తం. కాదన్నా చూస్తుంటే పెట్టలు పిసగుళ్ళు పెట్టినట్టు. నేను ఫస్ట్ ఇది ఏందన్నా ఇట్లా పిసగుళ్ళు పెట్టినాయి అనుకున్నా, తెలియదు అప్పుడు. సో ఇది ఇల్లు, ఇది ఎంత మంచి ఇన్సులేషన్ ఉంటే మనకు ఇల్లు అంత ఎకానమీ, అంటే ఎనర్జీ బిల్స్ కానీ గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ తక్కువ అవుతాయి అనమాట. వింటర్లో ఇది ఇన్సులేషన్ అంటే లోపల హీట్ని బయటికి పంపించదు. దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే, నెక్స్ట్ ప్లాంక్ నేను వస్తున్నా. ఇంకొకటి
వస్తుందన్నా దీనికి? బాలు ఈసారి ఇండియా పోయినప్పుడు నాకు గుర్తు చేయు, బోరిక్ పౌడర్ తీసుకురావాలి దీనికి. ఓయ్యా, బోరిక్ పౌడర్ తీసుకొస్తే మనం ఇక్కడ క్యారమ్స్ ఆడుకుంటూ వీ కెన్ హ్యావ్ ఫన్. ఫన్ చేయొచ్చు మనం. గట్టి పట్టుకోండి. యా, పెడితే గాడ్ ఇట్. పక్కన ఉంటుంది. స్క్రూస్ తీసుకున్నావు? యా, గాట్ ఇట్. ఓకే, ఆగండి అన్న, కొద్దిగా టూ సైడ్ నుంచి కొట్టండి. అటు కొట్టండి, చెయ్యి కొట్టాలా? అటు నుంచి ఇటు కొట్టాలి, అటు నుంచి ఇటు. పర్ఫెక్ట్. ఓకే, అటు పట్టుకోండి చెయ్యి. యా, స్క్రూ తీసుకుంటా. యా, యా. ఓకే, ఫైనల్గా ఇగో ఇక్కడే మధ్యలో మోస్ట్లీ. ఫస్ట్ ఇప్పుడు అక్కడ వేసాను. వేస్తే ఓకే, పట్టుకోండి ఇట్లా ఒకసారి. ఓకే, యా. ఇంకొంచెం ముందుకు అనుకుంటావా స్టూలు? పర్ఫెక్ట్గా ఉంది. ఇటు కొద్ది ఇది మధ్యలో ఉందా? ఎడ్జు పోయిందన్న. ఇట్లా మనం కంటిన్యూస్గా తిప్పితే ఏమైందో తెలుసా అన్న, స్క్రూ హీట్ అయిపోయి ఓకే కట్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని మనం బయటికి తీయాలంటే చాలా కష్టం. అందుకని ఏం చేయాలంటే ఆఫ్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఆఫ్ కావాలి ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్. ఇంకొంచెం లోపల పోతుందా చూడసారి? పోవాలి, ఎందుకంటే అది పవర్ సరిపోవట్లేదు అనుకుంటుంది. ఇప్పుడు చూడండి, యా, పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు టచ్ కావాలి. యా, యా. దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి బాలు. నీకు పైన రెడ్ కలర్ ఉందా? పవర్ ఉందా? ఈ పైన 1 ఉందా? 2 అని పెట్టి చూడు ఒకసారి, ఇంకా పవర్ వస్తుంది అనుకుంటా. పెట్టుకునే అట్లా. నెంబర్ 1, నెంబర్ 2. ఓకే, చూద్దాం. విల్ సీ. ఇది స్లో తిరుగుతుంది. యా, ఐ థింక్ ఇది స్లో తిరుగుతుంది ఇంకా మెల్లిగా. 2 ఈజ్ గుడ్ అన్న. అవునా? మోర్ పవర్ మేబీ. పవర్. యా, దట్స్ ఎనఫ్. కానీ ఈ గ్లౌజ్ వేసుకోకపోతే అన్న, అది థ్రెడ్ పట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్ పట్టుకున్నప్పుడు గ్లౌజులు కనుక వేసుకోకపోతే కట్ అయిపోతుంది. సెట్. సో గ్లౌజులు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. బాలు ఒక మిస్టేక్ చేసిన, బ్యాటరీ తీసిన, ఒకటి ఛార్జింగ్ ఫుల్ అయింది. అయింది కదా అని చెప్పేసి తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాటరీ ఫుల్లా తెలుస్తలేదు నాకు. కామెడీ చేస్తున్నారు మీరు. అట్లా మిక్స్ అయింది మరి. ఇందాక ఫుల్ బ్లింక్, ఫుల్ లైట్ ఉందంటే ఫుల్ అయిపోయినట్టు. సో వాట్ ఐ డిడ్, ఐ రిమూవ్డ్ ఇట్, ఐ పుట్ అనదర్ బ్యాటరీ. సో ఇది బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఏది కొత్తగా బ్యాటరీయో తెలియట్లేదు. ఎనీవేస్ ఏదైతే ఏముంది చూద్దాం. అది ఆగిపోయింది అనుకోండి మిషన్, ఆ టైంలో మళ్ళీ ఛార్జ్ అవుతుంది కదా. సో ఇది సింపుల్. తీసినామా, పెట్టినామా, దట్స్ ఇట్. సో వాట్ యూ థింక్? నా దగ్గర ఇంకోటి కూడా ఉంది బాలు. ఏంటది? ఐ గాట్ అనదర్ వన్. నీకు కావాలా ఇంట్లోకి? తీసుకో, ఇది ఐ డోంట్ నీడ్ ఇట్. I was using it from the last 8 years. ఇది ఇంకోటి. ఈ బ్యాటరీ బాగుంటుంది. మేబీ, ఐ డోంట్ నో. ఇది ఎప్పటి నుంచో నేను వాడుతూ ఉన్నాను. ఇది 18 volts, trueshopping.co.uk. దీన్ని మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎట్లా చూడాలన్నా? యాక్చువల్గా వాట్సా లేకపోతే? నాకు పెద్దగా తెలియదు బాలు. ఎక్కడ ఆఫర్ ఉంది, ఏది చీప్ అనేది నేను చూస్తాను. సో నాకు ఇది కాస్ట్కోలో అన్నీ ఉన్నాయి కాబట్టి, సో దిస్ ఇస్ ద టైమ్ టు అప్గ్రేడ్. సో ఇంట్లో ఏమైనా డిఐవై పనులు చేస్తే పనికి వస్తుంది అని చెప్పి ఇంకోటి తీసుకున్నాను. సో ఈ సైజ్ చూస్తే, ఈ రెండు పక్క పక్కన నుంచి చూస్తే ఇదే పెద్దగా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ 2AH LI పవర్ 18 volts. ఇది కూడా 18 volts. మేబీ ఇది పవర్ఫుల్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. లుక్ ఎట్ ద బాక్స్. మెటాబో. మెటాబో. ఓకే, నాకు తెలిసింది ఏంటంటే డివాల్ట్ ఒకటి ఉంటుంది. డివాల్ట్ ఒకటి. డివాల్ట్ అది టాప్ అనేది స్క్రూ దీంట్లో. ఓకే, లెట్స్ సీ.
ఓకే షెల్ యూ కంటిన్యూ. అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి మనం. ఫస్ట్ ఈ గ్యాప్ని ఫిల్ చేసి నెక్స్ట్ ఈ గ్యాప్ని తర్వాత అది, ఎందుకంటే మనకి అది ఎంత ఎడ్జ్ వరకు వస్తుందో తెలియదు కదా. ఇది ఏం చేద్దాం, ఏమంటారు ఇది చేద్దామా బాలు? ఈ లైట్స్ చూసినా ఇండివిజువల్గా కూడా నీకు స్విచ్లు ఉన్నాయి, ఒకసారి ఇది ఆన్ చేసి చూడు. ఇదా ఓకే బాగున్నాయి. కాబట్టి ఇది ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ నేను ఆ చైన్స్ అట్లే పెడతారు అనుకుంటా. యు నో వాట్ ఈస్ దిస్? దీంట్లో హీటర్, ప్యాటియో హీటర్ అంటే ఇది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ హీటర్ వచ్చేస్తుంది. హీట్కి ఇది కాలిపోదా? అదెందుకు కాలిపోతుంది? కిందికి వచ్చేస్తుంది హ్యాంగింగ్. ఓహో కిందకి వస్తుందా? ఇది చాలా వస్తుంది. ఇది ఇల్లుకి ఒక The length of a chain 50 centimeters, waterproof IPv3 with LED light, 2 power settings, 750 and 1500 watts anta. అది హీటర్ కమ్ లైట్. సో నాకు తెలిసి మీకు పవర్ బిల్ వాసిపోయింది ఇక. సో లక్కీ ఏంటంటే దీనికి సపరేట్ మీటర్ బాక్స్ కూడా ఇచ్చాడు. ఫీజెస్ ఈ అవుట్ హౌస్కి మొత్తం ఫీజ్ కనెక్షన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఆపేస్తే మొత్తం ఆగిపోయిందా? సారీ That's okay. ఇదేంటి ట్రాష్ క్యాన్ ఇది? Yes. ఓకే. సో ఇప్పుడు మరి పెడదాం ఇది ఇక్కడ. బాలు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇక్కడ దాకా పెట్టాం కదా, ఇది మొత్తం రాంగ్ అన్న. వై బాలు? ఇప్పుడు ఇది ఏమైందంటే ఇంకొకటి పెడితే ఎడ్జ్కి ఇవన్నీ ఉన్నాయా, ఇవి అడ్డం వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఎండ్ అప్ అవుట్లా, ఇంకొకటి దానికి మనం కట్ చేయాలా. ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా? ఫస్ట్ మనం బిగ్ మిస్టేక్ ఏం చేసామంటే ఫస్ట్ ఈ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటే సో ఏమన్నా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీరు చూస్తే అంతకుముందు ప్రొఫెషనల్ చేసిన అతను ఏం చేశాడంటే ఫస్ట్ కట్ చేసి ముక్క తర్వాత పెట్టి ఈ ఫ్లాంక్ ఎండింగ్ వచ్చేసి బీమ్ దగ్గర ఎండ్ చేశాడు. మంది ఎట్లా ఎండ్ అవుతుంది? మిడిల్లో ఎండ్ అయింది. ఆయన ఇక్కడ ఎండ్ అయితే మంది మిడిల్లో ఎండ్ అయింది. సో దిస్ ఇస్ అ బిగ్ మిస్టేక్ వి డిడ్ ఇట్. సో దీన్ని ఇప్పుడు మనం ఎట్లా రెక్టిఫై చేద్దాం? సో మొత్తం మళ్ళీ తీయకుండా రెక్టిఫై చేద్దాం. ఓకే దట్స్ ఫైన్. ఓకే we'll have a solution. This is all about DIY, learning the stuff. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అన్న, ఈ వైర్ వచ్చింది కదా, ఓకే ఈ వైరు మనకి ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ ప్లాంక్ పెట్టినప్పుడు వైర్కి హోల్ పెట్టాలి. అక్కడ ఉంది చూసారా? కానీ అది పెద్దగా పెట్టాడు. మనం అంత చిన్న హోల్ పెడదాం. మనం అంత పెద్ద హోల్ వద్దు. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ చేసా కదా, ఇట్లా స్ట్రైట్గా ఒక చిన్న హోల్ పెట్టేస్తే అది కరెక్ట్గా ఈ వైర్ దగ్గరకు వచ్చేస్తుంది ఇట్లా. అది డీల్ అయితే ఈ మేక్ ఒకటి ఉంది మనకి, మనం మర్చిపోయాను. మేక్ తీయకపోతే ఏమైందంటే నెక్స్ట్ ప్లాంక్ పెట్టినప్పుడు స్క్రూ పట్టదు. వెరీ ఇంపార్టెంట్. చూడండి అది అది ఎట్లా తీయాలి మన దగ్గర ఉందా డివైస్ ఏమన్నా? అది కొట్టితే అన్న వంకర పోయింది. అది ఆల్రెడీ కొట్టడానికి లేదు. చూడు తీసేయడానికి అది ఉంటుంది చూసారు ఇట్లా. అది ఒకసారి మనకు అది ఉందా? మన దగ్గర ఉందా? అది బ్యాక్ సైడ్ నుంచి లేపి ట్రై చేద్దాం. స్ట్రైట్ ఉంటేనా మీరు అన్నట్టు లోన కొట్టేద్దాం. కానీ వంకరగా ఉంది. ట్రై చేద్దామా? ఓకే ఒకసారి అది తీసుకురండి. ఇది సాలిపురుగు మీద పురుగు నోట్లో పడేదే. మాస్క్ పెట్టుకుంటా. కింద పడండి. మొత్తం ఇట్లా ఓపెన్ స్పేస్ మనం యూజ్ చేయకపోతే ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి. మేక చూడండి ఎంత టఫ్ ఉందో ఇది. కానీ నేను తీస్తా అన్న దీన్ని అట్లనే తీస్తా. Careful, don't hurt yourself. Okay. ఇప్పుడు స్ట్రైట్ అయిందన్న. లోన కొట్టడానికి ట్రై చేస్తా. ఓహో వంకర పోయింది. ఇట్లా కొట్టినా ఇట్లానే కొట్టేసి. That's it. Perfect. ఓకే గుడ్ జాబ్ బాలు. మనం దీన్ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ కొంచెం హోల్ చేయాలి ఆ వైర్ రావడానికి. అంటే
కొంచెం కట్ చేయాలన్నా. కట్ చేయడానికి మన దగ్గర ఏముంది ఇప్పుడు? బాలు, మన దగ్గర ఒక రంపం ఉంది, లేదంటే మెషిన్ ఉంది. మెషిన్ ఈజ్ టూ కాంప్లికేటెడ్ అంటే సింపుల్ గా కెన్ యు సీ దిస్? ఏది? రంపం ఈజీ అన్న. టేక్ దట్ ఆఫ్. ఇది ఇది ఈజీ అన్న. ఓకే, ఇది మనకి ట్రెడిషనల్ వే. దీన్ని బయటికి తీసుకెళ్తే, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇది కాదు. ఈ మిషన్ అయితేనేమో ఎప్పుడు పనికి వస్తుందండి? కాదు, మనకి నెక్స్ట్ పనికి వస్తుంది. ఎందుకంటే చెప్పానా, ఇట్లా ఆఫ్ చేయాలి కదా, అప్పుడు వాడుతుందండి. ఓకే, యా. దీనికి మనం ఇందాక వైర్లోంచి బయటకు తీయడానికి చిన్న హోల్ కావాలనుకున్నాం కదా, ఆ హోల్ కోసం ఏం చేస్తున్నానంటే నేను లైట్గా కట్ చేస్తున్నా. కానీ కటింగ్లో నాకు పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే మాన్యువల్ ఇది. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను చూడండి ఒకసారి, లైట్ నాకు కనపడట్లా మీరు కొద్దిగా. యా, సో ఇంకొంచెం ఏం చేస్తానంటే లిటిల్ బిట్ ఎడ్జ్ కట్ చేస్తాను. పర్ఫెక్ట్ అన్నా. ఇప్పుడు చూడండి వచ్చి ఒకసారి వైర్ వచ్చేసిద్దామనిపిస్తుంది నాకు. ఇంకొద్ది తీసేసేనా? ఇంకోండి ఇప్పుడు మంచిగా అయింది చూడండి. కానీ అది వేస్ట్ ఎందుకని, అవసరం లేదు కదా అని. అవసరం లేదన్న, అంతా ప్రొఫెషనల్గా ఉంది. యా, చిప్ బోర్డ్స్ ఇంకా మనకి లేవన్నా, 3 లేవు. ఓ ఇదేంది, 1 2 ఇంకా మిగతా అన్నీ ఏం ఓడి తీసినాయి. 2 ప్లాంక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇప్పుడు దాకా ఎన్ని పెట్టినాయి మనకి? ఒక రో వేసాము కదా కంప్లీట్గా. సో ఇప్పుడు వరకు 3 తీసానన్నా. ఫస్ట్ నేను తీసాను కదా, 3 తీసాము. సో ఇప్పుడు 2 ఉన్నాయి. సో సరిపోతాయి అనుకుంటున్నా, విల్ ట్రై. ఓకే, ఇప్పుడు ఇందాక మనం కట్ చేసాం కదండి ఇక్కడ. ఇందాక బయట మనం రంపంతో కట్ చేసింది ఎందుకంటే ఈ ట్యూబ్ లైట్లో నుంచి వచ్చిన వైరు ఈ చూసారా ఇట్లా ఫ్రీగా మూవ్ అవ్వడానికి మనకి. ఎందుకంటే ఇక్కడ బీమ్ ఉంది. ఈ ప్లాంక్ కనుక దానికి ప్రెజర్ కనుక మనం అప్లై చేస్తుంటే ఈ వైర్ కనుక నలిగిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం ఇక్కడ హోల్ చేసాము. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఇది. సో అది బెటర్ ఆప్షన్ మనకి. నెక్స్ట్ ఏది ఎక్కడ ఫిట్ చేద్దాం? ఇక్కడ పెడదామా? అది కాదు, ఈ బీమ్కి చేస్తే ఇక్కడ బీమ్కి లాస్ట్ లైన్ పెట్టచ్చు కదా. యా యా, దట్స్ ఇట్. అయితే బాలు ఏం తీస్తున్నారని ఇక్కడ? లుక్ ఎట్ దిస్. ఏది? ఇదా? ఏంటిది? సాలెపురుగు. ఓ మై గాడ్, బతికే ఉంది, నేను చచ్చిపోయింది అనుకున్నా. చంపేనా? చంపకూడదన్నా, పాపం అన్నా. మనకి అది అంటే మనకేమి ఆన్ చేయట్లేదు కదా. బాలు వెల్ డన్. సో ఈరోజు ఏం చేసినామంటే ఈ 2 ప్లాంక్స్ అంటే 2 విడుతున్నాయి చూడండి ప్లాంక్స్. ఇక్కడ నుండి we did all the way స్క్రూస్ వేసేసాము. ఇక్కడ ఈ చిన్న రమ్మంతో కట్ కూడా చేసేసి ఇక్కడ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాప్ ఇంకొక రో, అదేంటంటే కరెక్ట్ ఎంత 1 feet ఏదో ఉంది చూడు. 1 feetకి ఒక 2 inches తక్కువ. సో నెక్స్ట్ డే ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి అది కట్ చేయాలి పొడుగ్గా. సో అవన్నీ ప్లాంక్స్ ఇక్కడ నుంచి ఆడదాకా పెట్టేస్తే హోప్ఫుల్లీ మనకు ఇదొక ప్లాంక్, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి సరిపోకపోతే మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు. సో వెల్ డన్ బాలు. బీర్ టైమ్. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ దట్స్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ బాలు. లెట్స్ ప్యాక్ అప్. సో ఎక్కడ ఉన్నాయి, సో విల్ ప్యాక్ అప్.
Okay guys, see you later. Thanks for watching. Thank you, Balu. All right. Well done. Chalo. Hello. Let's have a beer. Balu, Cheers, Anna. after hard work, thank you very much. Cheers. 1 second. Is another other? All right. Cheers. Cheers. Refreshing beer. So Nice. after hard work. Food ఏం తింటున్నాం బాలు? ఓవెన్లో పెట్టుకున్నాము. Garlic bread. Garlic bread, some momos, some chicken nuggets, light meal. Why? Because we had biryani in the afternoon. Biryani lunch. Biryani lounge in Reading. Reading. Ooh. Nice. Okay. So let's enjoy the evening. Thank you, Balu. Good productive. We'll complete the work some other time. Okay. Okay, Anna. Thanks for watching, guys. Have a nice one. See you in the next video. Bye-bye.